పని మీద మచిలీపట్నం పోయి వస్తూ ఉండగా దారి మధ్యలో పులిగడ్డ దగ్గర పనసకాయలు కనబడినాయండి. సర్లేని ఒక పనసకాయ తీసుకున్నామండి. మా ఆవిడ వద్దు వద్దని చెప్పినా ఒక పనసకాయ తీసుకున్నా. సర్లే అది ఎలా కొయ్యాలో తెలియదు. సర్లే కొయ్యిపోతే మన గాలి అంతా పోద్ది. సర్లే ఎట్టా కొట్ట యూట్యూబ్లో ఒక 50 వీడియోలు చూసి పనసకాయ కొయ్యడం మొదలెట్టా. అయితే పనసకాయ కొయ్యేసి ఇలా తొందరగా తీస్తూ ఉంటే అబ్బా, నాలో ఎంత టాలెంట్ ఉందనుకొని ఫస్ట్ టైం అనిపించింది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. అయితే ఫైనల్గా మొత్తం ఉడిచేసానండి తొందరగా. అయితే మధ్య మధ్యలో గమ్మంటూ పోతుంది, కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవచ్చు, చేతికి పోసుకుంటే ఈజీగా తీసేయవచ్చు. ఫస్ట్ టైం మన టాలెంట్కి ఫిదాగా అయిపోయాను నేను. చూసారుగా ఫైనల్గా మొత్తం తీసేసా. ఒక బొచ్చుడు వచ్చినాయి, ఒక గిన్నెలో కొద్దిగా వచ్చినాయి. అయితే ఫైనల్గా దీన్ని టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. కాయ మంచి ముగ్గిన కాయ. అలాగే ఈ గింజను చూసారా, దాని గురించి రేపు ఒక వీడియో చేస్తా. చాలా బాగుంటుంది, చూడండి.